ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో యువతకి, నిరుద్యోగ యువతకి, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో, వాగ్దానాలు ఇచ్చారో వాటి అమలు కోసం ఆగస్టు 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థి లోకంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన, శాంతియుత ర్యాలీలు చేస్తామని ముందుగానే పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదేదో ఈరోజు ఇప్పటికిప్పుడు రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో ఇది చేపట్టిన కార్యక్రమం కాదు. 100% కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఆవేదనకి, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల హక్కుల కోసం, యువత ఉపాధి కోసం ఈరోజు చేస్తున్న పోరాటం. ఈరోజు నిజంగా ఈ గవర్నమెంట్ గత 3 రోజుల్లో జరిగిన రిలే నిరాహార దీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థుల్లో వచ్చిన చైతన్యాన్ని చూసి, స్పందన చూసి ఒక పిరికి పంద చర్యగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కల్పించిన హక్కు ఒక ప్రభుత్వంపై ప్రజల యొక్క విధుల గురించి కానీ, హక్కుల గురించి కానీ ప్రశ్నించడం, ఆ ప్రశ్నించే హక్కులను కూడా ఈరోజు కాలరాస్తూ అధికారాన్ని చేతిలో తీసుకుని ఈరోజు పోలీస్ జులుం ప్రదర్శిస్తూ ఈరోజు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈలో చిత్తశుద్ధి ఉంటే డిఐసీలు అవినీతి జరగలేదు, డిఐసీలు అక్రమాలు జరగలేదు, డిఐసీలు అన్యాయం ఏ అభ్యర్థికి కూడా జరగలేదనుకుంటే ఆ లక్షలాది మంది అభ్యర్థులకి వారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వారి డిమాండ్ మేరకు మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. కానీ వివరిస్తే మీరు ఎంత ఆపాలని ప్రయత్నిస్తే, మీరు ఎంత అనగదొక్కాలని ప్రయత్నిస్తే రెట్టించిన ఉత్సాహంతో యువత వారి హక్కుల కోసం పోరాటం చేస్తారు. వారి కండగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఈ రాష్ట్రంలోని విద్యార్థుల భవిత కోసం, యువత భవిష్యత్తు కోసం వారి అన్నింటి మేము నడుస్తాం.